హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మంచి మంచి చిట్కాలను మీకు చూపిస్తున్నాను. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే అందరి ఇంట్లో నెయిల్ కట్టర్, అదే గోర్లు కట్ చేసుకోవడం యూజ్ చేస్తూ ఉంటాము. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ యూజ్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేసినప్పుడు ఇది సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయినప్పుడు ఈ విధంగా చేయండి. ఇక్కడైతే నేను జండుబాము విక్స్ని తీసుకున్నాను. మీది ఏం కావాలని అది విక్స్ అని తీసుకోవచ్చు, జండుబామ్ అని తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే విక్స్ తీసుకున్నాను. విక్స్తో ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా కాస్త తీసుకొని ఈ విధంగా చేయడం ద్వారా నెయిల్ కట్టర్ అనేది షార్ప్నెస్ అనేది వస్తుంది. అలానే నీట్గా కూడా అవుతుంది. డస్ట్ గిస్ట్ అలా ఏమైనా ఉన్నప్పుడు నీట్గా కూడా అవుతుంది. నెయిల్ కట్టర్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా యూజ్ చేస్తూ ఉంటాము. దీనివలన షార్ప్నెస్ తగ్గిపోవడం ద్వారా ఈ విధంగా చేసుకుంటే మంచి షార్ప్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా టిప్ వచ్చేసి, ఇప్పుడు వానాకాలం చలికాలం కదా ఫ్రెండ్స్, బట్టలు ఉతికినా బెడ్షీట్లు ఉతికినా కానీ అవి సరిగ్గా అరకాకున్నట్ల ఇంట్లో మనం అలానే తెచ్చి పెడతా ఉంటాము. అలా తెచ్చినప్పుడు వాటికి ముగ్గు వాసన అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంట్లో బాలింతలు ఉన్నా కానీ అది స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకున్నట్ల మనం ఇంట్లోనే సంతూర్ సోప్ కానీ ఏ సోప్ కానీ యూజ్ చేస్తుంటాం కదా, ఆ సోప్ తీసుకుని కవర్ పడేయకున్నట్ల ఇలా ఈ విధంగా కవర్ తీసుకొని మనము 4-5 అగ్గి పుల్లలను తీసుకోవాలి. యూజ్ చేసినవైనా సరే అగ్గి పుల్లలను వేసి కాస్త పౌడర్ వేసి మనం ఇంట్లో యూజ్ చేసిన సోప్ కొంచెమైనా మిగిలి ఉంటుంది లాస్ట్కి పీస్, ఆ సోప్ తీసుకొని ఈ విధంగా వేసేయాలి. దీంట్లోకి వేసి మంచిగా ఎయిర్ పిన్, మన ఇంట్లో పప్పు పిన్, ఎయిర్ పిన్ కానీ ఏదైనా కానీ పెట్టేయచ్చు. ఇలా పెట్టడం ద్వారా మనం ఇంకోసారి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మళ్ళీ ప్యాక్ చేసేస్తే ఓపెన్ చేయడానికి కాదు కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను ఇలా ఎయిర్ పిన్ పెట్టాను. తర్వాత దానిపైన చిన్న చిన్న రంధ్రాలు హోల్ పెట్టాలి. హోల్ పెట్టడం ద్వారా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా యూజ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే స్మెల్ ఉంటుందో బెడ్షీట్లు ఇక్కడ, ఇప్పుడు చలికాలం వానాకాలం కాబట్టి అక్కడే పెట్టడం ద్వారా అవి నమ్మకి స్మెల్ వస్తుంటుంది, ముగ్గు స్మెల్ వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో అందరూ ఇక ఈ దువ్వెనలను యూజ్ చేస్తూ ఉంటాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా దువ్వెనలు దువ్వుతూ ఉంటాము. అలా దువ్వినప్పుడు ఈ విధంగా డస్ట్ అనేది కూర్చుంటుంది దువ్వెనలో. అలానే యూజ్ చేసామనుకో మనం డ్రాండ్రఫ్, దువ్వెన జుట్టు ఊడడం, నానాకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా కాకున్నట్ల సింపుల్ టిప్ అండి. ఈ టిప్ చాలా ఈజీ. ఒక 5 మినిట్స్లోనే మనం దువ్వెనలో డస్ట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాస్త పౌడర్ వేసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కాబట్టి ఆ బ్రష్ని తీసుకుని ఈ విధంగా మనం మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకో, దాంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఈ విధంగా క్లీన్గా అవుతుంది. టిప్ అండి, మనం ఇంట్లో అన్నం తినకముందు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాము. అలానే ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే కాదు కాబట్టి అలాంటప్పుడు ఇలా ఒక సోప్ని తీసుకోండి. నేను ఇంట్లో ఉండే ఏ సోప్నైనా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం ద్వారా ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను నేను. తీసుకొని ఒక చిన్న బాక్స్లో వేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని పోయినామనుకో, మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా చిన్న సోప్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ బ్యాగ్ మనము ఇంకా అయిపోయిన వెంటనే పడేయకున్నట్ల నేను ఈ విధంగా యూజ్ చేశాను. నచ్చితే మీకు ఇలా యూజ్ చేయండి. ఇలా ఆ యాంగర్ని కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా ఇలా ఈ విధంగా మడతలు వేసుకున్నాను, హోల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇలా హోల్ చేసుకున్నాను. ఇలా హోల్ చేసుకోవడం ద్వారా ఇంకా చాలా మందంగా వచ్చింది. నాకు పేపర్ చాలా గట్టిగా అనిపించింది. ఇలా హోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా వచ్చింది. ఇలా వచ్చినాక దీని కింద మందంగా ఉండడానికి ఒక అట్ట ముక్కను తీసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంట్లో ఉంటాయి కదండి బాక్సెస్, రేషన్కి వచ్చిన బాక్సెస్ని తీసుకుని అట్టని తీసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. అలానే ఇంకో బ్యాగ్ కూడా అలానే ఈ విధంగా అలానే ఇంకో బ్యాగ్ కూడా అట్టా వేసేసి ఇలా 2 బ్యాగ్స్ నేను చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల
మనం ఎలానో ఇలా వేస్ట్ అయ్యని పాడేసే బదులు ఇంకాస్త యూజ్ చేసినాక పాడేయచ్చని నా అభిప్రాయం. ఇలా ఈ 2 విధానం చేసుకొని ఇలా ఈ విధంగా బట్టలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఐరన్ చేసిన షర్ట్స్ కానీ, ప్యాంట్స్, చుడీదార్స్, పిల్లల బట్టల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పక్క పిల్లలు పెట్టి ఒక పక్క యూనిఫామ్స్ పెట్టాను ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.